అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 15. ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అనెను. మత్తయి సువార్త 12:49. యోసేపు తన 2 కుమారులను యాకోబు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులను వారి తల మీద ఉంచెను. ఆదికాండము 48:14. అలాగున చేయటం ద్వారా అతడు ఆ బాలులను తన కుటుంబమంతటితో ఐక్యపరుచుకొని ఇట్లు చెప్పుచున్నాడు, మీరు ఐగుప్తులో జన్మించినప్పటికీ మీరు నా కుమారులు, మీరు నా కుటుంబమునకు చెందినవారు. దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకు ఇచ్చిన ఆశీర్వాదములలో ఇప్పుడు మీకు సమాన భాగము కలదు. అతడు వారి తల మీద తన చేతులుంచడం ద్వారా కూడా వారికి ఇలాగున జ్ఞాపకం చేయుచున్నాడు, నా కుమారులారా, మనుమలారా, ఇప్పుడు మీరు ఐగుప్తు ఐశ్వర్యమును మహిమను చూచి మోసపోకుడి. దేవుడు మీకు అబ్రహాము యొక్క పిల్లలతో పాటు ఆత్మీయమైన నిత్యమైన స్వాస్థ్యమును ఇచ్చెను. కావున తల మీద చేతులుంచుట హస్త నిక్షేపణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తముచే కొనబడిన దేవుని పిల్లలతో మన ఆత్మీయ ఏకత్వమును మరియు సంబంధమును బయలుపరుచుచున్నాము. నీ పట్టణంలో అనేక మంది ఉండవచ్చును, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారే నీ సహోదరులు సహోదరీలు. మత్తయి సువార్త 12:50లో మన ప్రభువు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. తల మీద చేతులుంచుట్లో జాతి లేక సంస్కృతి లేక విద్యా భేదము లేకుండా మనము ప్రభువును ప్రేమించు వారికి చెందిన వారమని వెల్లడి చేయుచున్నాం. మనము ఒకే కుటుంబమునకు చెందిన వారం. మనము లోకము మరియు దాని ఆకర్షణలచే ఎంత మాత్రమును మోసపోకూడదు. కావున హస్త నిక్షేపణ యొక్క మొదటి ప్రాముఖ్యత ఏమనగా ఇతర విశ్వాసులతో మన ఆత్మీయ సంబంధమును తెలియజేయుచున్నది. రెండవదిగా, హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క సమర్పణతో కూడిన మరణముతో మన ఐక్యతను వెల్లడి చేయుచున్నాం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయునుంచవలను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడను. లేవియకాండం 1:4. ఎవరైనను ఎప్పుడైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు అర్పణను తెచ్చినప్పుడు అతడు ఆ పశువు తల మీద తన చేతులుంచి తన పాపములను ఒప్పుకొనును. తరువాత పశువు చంపబడి బలిపీఠంపై అర్పించబడును. ఆ పశువు యొక్క తల మీద తన చేతులుంచడం ద్వారా అతడు, ఈ పశువు నా స్థానంలో మరణించబోతున్నది అని చెప్తున్నాడు. అతడు తనంతట తాను లోపలికి వెళ్ళలేడు. అతని స్థానంలో పశువు వధించబడి అర్పణగా లోపలికి తీసుకుని పోబడును. అదే రీతిగా విశ్వాసము ద్వారా యేసు ప్రభు మనకు బదులుగా మరణించారని వెల్లడి చేయుచున్నాం. కావున హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క మరణములో మన ఆత్మీయ ఐక్యతను తెలియజేయుచున్నాం. ప్రైజ్ ది లార్డ్.